అయోధ్య ట్రస్ట్ కు కొత్త చీఫ్ వచ్చారు. చంపత్రాయ్ రాజీనామాను ట్రస్ట్ ఆమోదించింది. అయితే గతంలో ట్రస్ట్ సభ్యులు ఉద్యోగులు కలిసి రోజుకు 6 నుంచి 8 లక్షలు దోచుకున్నారు. అయోధ్య రామాలయంలో చాలా వస్తువులు కనిపించడం లేదని సిట్ తేల్చింది. అయోధ్య రామ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ చంపత్రాయ్ రాజీనామాను ట్రస్ట్ ఆమోదించింది. రామ మందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని విశ్వ హిందూ పరిషత్ కీలక ప్రకటన చేసింది. కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరూ దోషులు కారని తెలిపింది. సిట్ దర్యాప్తు ముగింపు వరకు వేచి చూడాలని చెప్పింది విహెచ్పి. చంపత్రాయ్, అనిల్ మిశ్రా నైతిక బాధ్యతతోనే రాజీనామా చేశారని, ఇది మంచి పరిణామం అంటూ ఆహ్వానించింది. రామమందిర ట్రస్ట్ లో పారదర్శకతను పెంచేందుకు, పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు మద్దతిస్తామని విహెచ్పి తెలిపింది. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పింది. ఆలయాల నిర్వహణను దేశంలోని సాధువులు, హిందూ సమాజమే చూసుకోవాలని డిమాండ్ చేసింది. श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के अध्यक्ष आदरणीय श्री नित्य गोपाल दास जी के लिए आज मैंने ये पत्र लिखा है और मैं जा रहा हूँ, अभी पत्र जो है रिसीव कराऊंगा। हमने प्रार्थना किया है कि जो निर्दोष हैं उनको जो है निष्कासित न किया जाए। अगर अफवाहों के आधार पर उनको निष्कासित कर देंगे तो बाद में यही जो राम विरोधी लोग हैं उनको चोर कहेंगे, इससे सनातन की बहुत बड़ी क्षति होगी। जो दोषी हैं उन पर कार्रवाई हो, लेकिन जांच में जो निर्दोष हैं, जिन लोगों ने चोरी नहीं किया है, जैसे आदरणीय श्री चंपतराय जी हैं, श्री गोपाल दास जी हैं, इन लोगों ने 1 पैसे की चोरी नहीं किया है, इसलिए ये अपने पद पर बने रहें। इसके लिए मैं निवेदन लेकर के, प्रार्थना पत्र लेकर के ट्रस्ट के अध्यक्ष आदरणीय श्री नित्य गोपाल दास जी के पास मैं पहुंच रहा हूँ। मैंने ये प्रार्थना किया है, देखिए इस्तीफा तो इन्होंने अफवाहों के आधार पर स्वतः दिया है, किसी के कहने से नहीं दिया है। अभी इस्तीफा स्वीकार नहीं हुआ है, इसीलिए मेरा निवेदन है कि इनका इस्तीफा स्वीकार न किया जाए, ये पद पर बने रहें। आजाद जी का प्रियंक खड़गे जी का नहीं है, पूरा विपक्ष राम मंदिर के मुद्दे पर प्रधानमंत्री जी को बदनाम करने की साजिश रच रहा है, प्रधानमंत्री जी को घेरना चाहता है। लेकिन मुझे लगता है भारत की जनता उनके इस षड्यंत्र को समझती है, क्योंकि ये सब वो लोग हैं जो श्री राम मंदिर की जगह दोबारा कुछ और बनाना चाहते हैं। సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విరాళాల కౌంటర్ ఉద్యోగి అవినాష్ శుక్లాను ప్రధాన నిందితుడిగా సిట్ భావిస్తోంది. విషయం బయటపడక ముందు ట్రస్టు ఖాతాల్లో రోజుకు 16 నుంచి 18 లక్షలు జమ కాగా, అనంతరం అది 24 నుంచి 26 లక్షలకు పెరిగింది. దీంతో రోజుకు 6 నుంచి 8 లక్షల వరకు అక్రమంగా దారి మళ్లించి ఉండవచ్చని సిట్ అంచనా వేస్తోంది. 2025 మహాకుంభమేళా సమయంలో భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అదనపు లెక్కింపు సిబ్బందిని నియమించారు. ఆ నియామక ప్రక్రియను కూడా సిట్ పరిశీలిస్తోంది. బంగారం, వెండి, ఆభరణాల విరాళాల నిర్వహణలో సరైన లెక్కలు లేకపోవడం పైన విచారణ కొనసాగుతోంది. 8 మందిని సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. హిందువులకి అప్పచెప్పేయాలంటే హిందువులు ఎవరు తీసుకుంటారు, ఎవరికి హక్కు ఉన్నది? పూర్వం అప్పుడు ఏదో రాజులు ఉండేవారు, 100 సంవత్సరాల నుంచి వచ్చే ఫ్యామిలీలు వాళ్ళు మేనేజ్ చేసేవారు. ఇప్పుడు వ్యక్తికి అప్పచెప్పాలా, లేకపోతే ప్రభుత్వానికి అప్పచెప్పాలా? రామ మందిరంలో జరిగింది చూస్తూ ఉంటే ప్రభుత్వంకి అప్పచెప్పాలి, ఎందుకంటే ఎవరో బాధ్యత ఉంటారు. ఎవరో లంచాలు తీశారు, దోషేశారంటే ఆఫీసర్లను జైలు చేయొచ్చు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు, వాళ్ళ అడ్రస్లు తెలుసు. రామ మందిర్ చూస్తే అయోధ్యలో ఎవరు ఏంటో ఎవరికి తెలియట్లేదు. ఎవరు రన్ చేశారు? చైర్మన్, డ్రైవర్ రన్ చేసేయడం బయటకు వస్తాం. కాబట్టి తప్పకుండా ఈ డిబేట్ రాష్ట్రాలే రన్ చేయాలా, ప్రభుత్వాలే రన్ చేయాలా మందిర్లు అంటే అదే కనపడుతుంది. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఈవేళ మన దేశంలో ఇలాంటి వాటికి ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర ఆ అంతస్తు లేదు, ఎబిలిటీ లేదు, ఇంటెగ్రిటీ కూడా లేదు. రామ మందిరానికి తమ కుటుంబం విరాళంగా ఇచ్చిన 5 కోట్ల విలువైన బంగారు పూతతో రూపొందించిన రామచరిత మానస్ ప్రతిని ఆలయం నుంచి తొలగించినట్లు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ లక్ష్మీనారాయణన్ ఆరోపించారు. తమ కుటుంబం 2024 ఏప్రిల్లో బంగారు రామచరిత మానస్ ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందించిందని, అయితే అనంతరం దీన్ని ఆలయ ప్రాంగణం నుంచి మరో చోటికి తరలించినట్లు ఆయన చెప్పారు. ఆ పుస్తకం తయారీకి 800 గ్రాముల బంగారాన్ని ఉపయోగించామని చెప్పారు. అయితే ఆలయానికి వచ్చే ప్రతి కానుకను ఆలయంలో ప్రదర్శించడం సాధ్యం కాదని ట్రస్టు తెలిపింది. అయోధ్య వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది.
అయోధ్యలోని ఇలా ఉంటే కాశీ మథుర సంగతేంటని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయ ఆర్థిక ప్రయోజనం పొందుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.